ఇంద్ర వాళ్ళ ఇంట్లో పని మనిషి సుందర అయితే అలా ఇల్లు ఊడుస్తూ తొక్కులు తుడుస్తూ తనైతే ఇల్లు తడిగుడ్లు పెడుతూ ఉంటుంది. అలా తడిగుడ్లు పెడుతూ ఉండగా ఇంతలో ఆ టీపాయ్ కింద అయితే ఒక చిత్తు పేపర్ దొరుకుతుంది. ఇక ఆ పేపర్ చూసి ఆమె అయితే ఏంటి ఇది, ఏదో పిచ్చి పేపర్ అని చెప్పి పక్కన విసిరేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి, ఏమైంది సుందరమ్మ అని చెప్పి అడుగుతుంది. ఏం లేదు మేడం, ఇక్కడ ఏదో చెత్త కాగితం ఉంది, అది పడేసండిలేండి అని చెప్పి అంటుంది. దాంతో స్వర అయితే సరే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉండగా స్వర ఒక్కసారిగా ఆలోచిస్తుంది, ఏంటి పిచ్చి కాగితమా, అయినా ఇంట్లో అలాంటి కాగితాలు ఎందుకు ఉంటాయి అని చెప్పి ఒక్కసారిగా ఆలోచించి వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి ఏది సుందరమ్మ ఒక్కసారి ఇలా ఇవ్వు అని చెప్పి ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇక ఆ పేపర్ చూసి స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఇది బాబీ రాసిన హోంవర్క్. బాబీ చెప్పినట్లుగానే సన్నీ చించేసి ఇక్కడ విసిరేసినట్టుగా ఉన్నాడు. ఇదంతా బాబీ హ్యాండ్ రైటింగే అని చెప్పి ఆ పేపర్ మొత్తం చూసి తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక బాబీ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు, నేను హోంవర్క్ చేశాను, ఈ సన్నీగాడే కావాలని అది చించేసి పాడేశాడు అని చెప్పి బాబీ అన్న మాటలు పట్టించుకోకుండా నేను వదిలేశాను కదా. ఇప్పుడు బాబీ ఎంత బాధపడుతున్నాడో ఏంటో. బాబీ చెప్పిందే నిజం, సన్నీ చెప్పింది అబద్ధం. సన్నీ అబద్ధం చెప్పాడు, బాబీయే నిజం చెప్పాడు, నేను ఎందుకు బాబీని అపార్థం చేసుకున్నాను అంటూ స్వర అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వెంటనే బాబీ దగ్గరికి వెళ్ళి బాబీని క్షమించమని అడగాలి. నేను తప్పు చేశాను, నిజం తెలుసుకోకుండా బాబీని తిట్టాను అని చెప్పి స్వర బాధపడుతూ ఉంటుంది.